అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకే పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు. 4 ఏళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తమ మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేత సౌధాన్ని ట్రంప్ వీడారు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకలను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపల నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతుంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శనలు నిర్వర్తిస్తున్నారు. వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి. పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నాడు. ఆ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రగ్గం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటి వాటిని తొలి రోజే మొదలు పెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒకేసారి 15,000 మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. పలు దేశాలపై అదనపు సుంకాల విధింపులపైన నూతన అధ్యక్షుడు నిర్ణయం తీసుకోనున్నారు. బైడెన్ అధ్యక్షుడైన తొలి వారంలో 22 ఉత్తర్వులపై సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ త్వరలోనే చైనాతో పాటు భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. తన సలహాదారులతో దీనిపై చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే ప్రభుత్వాధినేతల సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రమాణం చేసే వేడుకకు చైనా తరపున ఉపాధ్యక్షుడు హన్ షెంగు హాజరవుతారు. చైనా ఇలా పంపడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్నే ట్రంప్ ఆహ్వానించారు. విదేశీ నేతల ప్రమాణ వేడుకలకు ఎన్నడూ హాజరు కాని జిన్పింగ్ తన బంధువు ఉపాధ్యక్షుడిని పంపిస్తున్నారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు కానున్నారు. Our country greater than ever before. Hello, Washington, and hello, America. We're all over America. I'm thrilled to be back with so many friends, supporters, and true American patriots on the eve of taking back our country. That's what we're going to do, take back our country. Tomorrow at noon, the curtain closes on 4 long years of American decline, and we begin a brand new day of American strength and prosperity, dignity and pride. Bringing it all back. Once and for all, we're going to end the reign of a failed and corrupt political establishment in Washington, a failed administration. We're not going to take it anymore. We're going to reclaim our wealth. We're going to unlock the liquid gold that's right under our feet, liquid gold. We're going to bring back law and order to our cities. We're going to restore patriotism to our schools, get radical left, woke ideologies the hell out of our military and out of our government. And we are going to make America great again. This is the greatest political movement in American history.
And 75 days ago, we achieved the most epic political victory our country has ever seen. That's what they say. We won the popular vote for the first time of any Republican in many, many years. We swept all 7 swing states by big numbers. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణకు ఒక రోజు ముందు వాషింగ్టన్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని చెప్పారు. 3వ ప్రపంచ యుద్ధం జరగకుండా శాంతిని నెలకొల్పుతానన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరగనుండగా ఒక రోజు ముందుగా ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీని కలిశారు. ట్రంప్ ఇచ్చిన క్యాండిల్ లైట్ డిన్నర్కి ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రముఖులనే ఆహ్వానించారు. ఇందులో అంబానీ దంపతులు ఉన్నారు. మన దేశం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులు అంబానీ దంపతులు మాత్రమే. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఉషా వాన్స్లను కూడా వీరు కలిశారు. నేడు జరగనున్న అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కుటుంబం నుంచి అంబానీ దంపతులకు ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వేడుకకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, రాజకీయ నాయకులు, విదేశీ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు. Unheard of, especially I shouldn't say this for a Republican. The Republicans are actually becoming the mainstream party, and very importantly, which is unheard of, especially I shouldn't say this for a Republican. The Republicans